బైబిల్ గ్రంథంలో ఆమేన్ అనే పదం రహస్యం, నిజమైన అర్థం మీకు తెలుసా? ప్రియమైన వీక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు మనం సాధారణంగా ఉపయోగించే ఆమేన్ అనే పదం లోతైన అర్థం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆమేన్ మన ప్రార్థన చివరలో ఈ పదం తప్పకుండా ఉపయోగిస్తాం. కానీ దీని అర్థం మీకు తెలుసా? ఇది బైబిల్లో ఎక్కడ మొదలైంది? దేవుడు ఈ పదాన్ని అత్యంత ముఖ్యంగా ఉపయోగించాడు. ఈ వీడియోలో మనం ఆమేన్ అనే పదం గురించి ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు సంపూర్ణంగా లోతుగా అధ్యయనం చేయబోతున్నాం. చివరి వరకు ఈ వీడియో చూడండి. దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. ఆమేన్ యొక్క సంపూర్ణమైన ఉద్దేశము ఈరోజు ఈ వీడియో ద్వారా మనము అనేకులకు తెలియచేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్ అనే పదం హెబ్రీ భాష నుండి వచ్చినది. దాని మూల అర్థం నిజమే, అలాగూ జరుగుగాక, సత్యము, నమ్మదగినది. సాధారణంగా చెప్పాలంటే, దేవుడా నేను చెప్పింది నిజమే, అది నెరవేరాలి అని అర్థం. ఇది కేవలం ప్రార్థన ముగింపు పదం కాదు, ఇది విశ్వాసము యొక్క ప్రకటనకు గుర్తు. ఇది నమ్మకమునకు ముద్రగా ఉన్నది. మన హృదయం దేవునితో ఏకీభవించినప్పుడు మనం ఆమేన్ అని ఉచ్చరిస్తాం. అంటే మనం చెప్పే ప్రతి మాటకు దేవుడు సాక్షిగా ఉంటూ ఉన్నారని మనము భావించవలసిన వారమై ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో ఆమేన్ అనే పదము ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఉపయోగించారు. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయములో ప్రజలు శాపాలపై స్పందించినప్పుడు ఆమేన్ అన్నారు. దాని అర్థం అది సత్యం, మేము అంగీకరిస్తున్నాము అని చెప్పారు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో ప్రజలు చేతులు ఎత్తి ఆమేన్ అని అన్నారు. ఇది దేవుని మహిమను అంగీకరించటం. ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే, ఆమేన్ అనేది దేవుని మాటను ప్రశ్నించకుండా సంపూర్ణంగా హృదయపూర్వకంగా అంగీకరించటమే ఈ పదము యొక్క ఉద్దేశము అయి ఉన్నది. క్రొత్త నిబంధన గ్రంథములో ఆమేన్ అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలలో చాలా స్పష్టంగా ఉపయోగించబడింది. ఇది ఎంతో శక్తివంతమైన మాటగా పరిగణించబడినట్లుగా మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఈ పదాన్ని ఉపయోగించారు. నిజముగా నేను మీతో చెప్పుచున్నాను అనే మాటల్లో అసలు పదం ఆమేన్. ఆమేన్ ఇది చాలా ముఖ్యమైన సత్యాన్ని ప్రకటించే దేవుడు వెలుగు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఇది ఖచ్చితమైన ఆయన మనలను మిక్కిలిగా ప్రేమించుచున్నాడు. యేసు ప్రభువారు చెప్పిన ప్రతి మాట ఆమేన్ అనే మాటగా దేవుడు నేరుగా ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఆమేన్ దేవుని వాగ్దానములను ఆయన గుర్తు చేశాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనములో యేసు తనను తాను ఆమేన్ అని పిలుస్తాడు. దీని అర్థం యేసు ప్రభువు సత్యము అని, యేసు ప్రభువు నమ్మదగిన వారని, యేసు ప్రభువు దేవుని వాగ్దానములను నెరవేర్చిన వారు అని
ఇక్కడ గమనించాలి. 2 కొరింథీ 1:20 ప్రకారము దేవుని వాగ్దానములు అన్నిటిలో క్రీస్తులో అవి నెరవేరాయని ఆమేన్ అవుతాయి. అంటే మనం ఆమేన్ అనేటప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుని వాగ్దానములను అంగీకరిస్తున్నాము అని భావించాలి. బైబిల్లో ఆమేన్ అని ఎన్నిసార్లు ఉంది? పాత నిబంధన గ్రంథములో సుమారుగా 30 సార్లు వ్రాయబడింది. క్రొత్త నిబంధన గ్రంథములో సుమారుగా 100 సార్లు పైగా వ్రాయబడింది. బైబిల్ గ్రంథంలో సుమారు 130 సార్లు పైగా వ్రాయబడింది. ప్రతిసారి అర్థం ఒకటే కాదు, ప్రధానంగా అంగీకారమని, విశ్వాసమని, ధృవీకరణ అని గమనించాలి. మన జీవితంలో ఆమేన్ యొక్క శక్తి ముగింపు మనం ఆమేన్ అనున్నప్పుడు అది ఒక అలవాటు కాదు, అది ఒక ఆచారము కాదు, అది విశ్వాస ప్రకటనకు గుర్తని, దేవుని వాగ్దానములపై సంతకము అని, ఆమేన్ అనగా ఆత్మీయ ధృవీకరణ అని. మనము ఆమేన్ అనున్నప్పుడు దేవునితో ఏకీభవిస్తున్నాము అని, మనము మాటలను దేవుని చిత్తముతో సంబంధము కలిగి ఉన్నాము అని గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన స్నేహితులారా, ఇకపై మీరు ఆమేన్ అనేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు చెప్పేది నిజంగా నమ్ముతున్నారా? మీరు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారా? ఆమేన్ అనేది కేవలం ఒక పదం కాదు, అది ఒక శక్తి, అది ఒక విశ్వాసం, అది ఆత్మీయ సువార్తకు ప్రకటనకు ముంగుర్తు ఉన్నది. ప్రియులారా, ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఈ వార్తలు పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.